వెల్కమ్ టు వెదర్ రిపోర్ట్. ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ వాతావరణం ఎలా ఉండబోతుందో చూద్దాం. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనానికి తోడు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండడంతో ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తోంది వాతావరణ శాఖ. ఇవాళ ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం, 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అండ్ మిగిలిన 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. సో ఖచ్చితంగా వర్షాలు పడతాయి ఈ ప్రాంతాల్లో అని చెప్తోంది. ఇక కోస్తా తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు అధికారులు. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి, తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది. ఇక ఇది ఆంధ్రప్రదేశ్లో అయితే, మరి తెలంగాణలో ఇవాళ వాతావరణ శాఖ ఏం చెప్తోంది? తెలంగాణలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు పడతాయి. తెలంగాణలో కూడా ఇక్కడ కూడా ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం కనిపిస్తుంది. సో మనం ఒకసారి తెలంగాణ మ్యాప్ క్లియర్గా చూస్తే పూర్తిగా ఎల్లో అలర్ట్ ఇచ్చేసింది. అన్ని దాదాపు 1-2 జిల్లాలు అక్కడక్కడ పక్కన పెడితే పూర్తిగా ఎల్లో అలర్ట్ కనిపిస్తోంది. సో ఇవాళ ఖచ్చితంగా వర్షాలు పడతాయి తెలంగాణ వ్యాప్తంగా అని చెప్తున్నారు. ఇది ఇవాల్టి వెదర్ రిపోర్ట్.